హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ టు ఎమ్మి. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారి అలంకారం శ్రీ బాల త్రిపుర సుందరీదేవి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోర. ఈరోజు మనం గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. ఇంగ్రీడియంట్స్ని చూసారు కదా. దీనికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకుని అరగంట సేపు నానబెట్టుకుంటున్నానండి. నానబెట్టుకున్న రైస్తో కుక్ చేస్తే మీకు అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వేడి నీళ్ళు పోసి దీన్ని కాసేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను. దీనికి పాత చింతపండు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకుని ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని ఒక కుక్కర్లోకి తీసుకుని 1కి 2 వంతులు అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ని యాడ్ చేయడం వల్ల రైస్ మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది. 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు వేసి గ్రైండ్ చేయడం వల్ల ఆవాలు అనేవి చేదు రాకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకున్న రైస్ని తీసుకుని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతటిని షిఫ్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేడి పసుపు నూనెని ఈ ఉడికించుకున్న అన్నంలోకి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పసుపు అనేది రైస్ అంతటికి బాగా పడుతుందండి. సో ఇలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, మినప్పప్పు, పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని కొంచెం కరివేపాకు, ఒక 1/4 టేబుల్ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలండి. తప్పకుండా దీంట్లో ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసుకుని ఆ రసాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. బెల్లం అండ్ ఇంగువ యాడ్ చేయడం వల్లే మీకు పులిహోర అనేది అంత కమ్మని టేస్ట్ వస్తుంది. సో ఇలా బాగా కలుపుకొని ఈ చింతపండు రసం గుజ్జులా అయ్యి దగ్గరికి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి. అలానే పొడి చేసి పెట్టుకున్న ఆవాల పిండిని కూడా దీంట్లో యాడ్ చేసుకుని చేత్తో బాగా కలుపుకోవాలి. గరిటెతో కంటే కూడా చేత్తో కలిపితేనే మీకు ఈ పులుపు అనేది బాగా పడుతుందండి. సో ఇలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని 1/2 కప్ వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, తురిమిన కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి దీన్ని షిఫ్ట్ చేసుకుని బాగా కలుపుకుని ఫైనల్గా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించేద్దాం. ఆ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.